ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మ్యాథ్ ట్రిక్ నంబర్ 3 ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు ఈ ట్రిక్స్ అన్ని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ట్రిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది లెస్గా ఉంటుంది. అక్కడ మనం చేసే క్యాలిక్యులేషన్ అనేది తక్కువ టైంలో చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది 3rd నెంబర్ ట్రిక్ అండి. దీనికంటే ముందు 2 ట్రిక్స్ అప్లోడ్ చేస్తాం. అవి అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, కావాలంటే చూడొచ్చు. సో ఈ ట్రిక్లో మనం నేర్చుకునేది ఏంటంటే జనరల్గా సమ్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ నెంబర్ ఈక్వల్ టు వాట్ అని చెప్పి డైరెక్ట్గా అడుగుతాడు, లేదా మనం వేరే ప్రాబ్లం చేసేటప్పుడు ఇవి ఇంటర్నల్గా కూడా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దానికి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అనేది వితిన్ 2-3 సెకండ్స్ లోపల వితౌట్ పెన్ పేపర్ తోటి ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు. ప్లీజ్ కంప్లీట్ వాచ్ ది వీడియో. సో ఇక్కడ మనం బోర్డు పైన ఒక 3 రకాల క్వశ్చన్ తీసుకున్నామండి. ఈ 3 రకాల క్వశ్చన్స్కి కూడా మీతోటే ఆన్సర్ చెప్పిస్తాను 2-3 సెకండ్స్ లోపల. సో దానికి కావాల్సిన ట్రిక్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామంటే చిన్న నెంబర్కి తీసుకొని ఆ ట్రిక్ని మిగతా నెంబర్కి ఇంప్లిమెంట్ చేద్దాం. సో చిన్న నెంబర్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 1089. సో దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా. సో అదే లాజిక్ మిగతా నెంబర్స్కి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయను చూద్దాం. సో 1089 అనే నెంబర్కి స్క్వేర్ రూట్ కావాలంటే మనకు కావాల్సిన స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ నుంచి 2 నెంబర్ల పైన ఒక లైన్ గీసుకుంటాను. సో అక్కడ 89 అనేది పక్కకి వెళ్తే మిగిలిన నెంబర్ ఎంత ఉంది, 10 ఉంది. సో 10 నెంబర్ కంటే ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ వస్తుంది. 3 స్క్వేర్ ఈక్వల్ ఎంత, 9 రావడం జరుగుతుంది. సో మన ఆన్సర్ అనేది ఫస్ట్ నెంబర్ ఎంత, 3 అవుతుంది. సో 3 తర్వాత ఇంకొక నెంబర్ ఉండే ఛాన్స్ ఉంది. సో 3 తర్వాత నెంబరు ఏది ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్వశ్చన్లో ఈ లాస్ట్ నెంబర్ ఉంది కదా, ఇది డిసైడ్ చేస్తుంది. సో లాస్ట్కి ఎంత ఉంది, అక్కడ 9 ఉంది కాబట్టి మనకి 2 ఛాన్సెస్ ఉంటాయి. 9 ఉంటే 2 ఛాన్సెస్ ఉంటాయి, 3,7. సో ఈ 9 ఉంటే ఆప్షన్స్ ఏంటి, మిగతా నెంబర్స్ ఉంటే ఆప్షన్స్ ఏంటి అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్. ఇక్కడ మనకి సెకండ్ నెంబర్ 33 లేదా 37 అనేది డిసైడ్ కావాలి. సో ఇది డిసైడ్ కావడానికి మనకు వచ్చిన స్క్వేర్ ఉంది కదా 9, ఈ 9కు ఈ 3 యాడ్ చేయండి. 9 + 3 ఎంత, 12 వస్తుంది. ఈ 12 అనేది 10 కంటే ఎక్కువ ఉంది, అంటే ఈ 12 కంటే ఈ 10 తక్కువ ఉంది కాబట్టి మనం 33కి వెళ్తాం. సో ఆన్సర్ ఎంత అంటే 33 అని చెప్పడం జరుగుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తోటి క్లియర్గా చూద్దాం. √1369 ఉంది. √1369 ఉంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ లాస్ట్ నుంచి ఒక 2 నెంబర్ల పైన లైన్ గీసుకోవాలి. రిమైనింగ్ 13 ఉంది. 13 కంటే పర్ఫెక్ట్ స్క్వేర్ మళ్ళీ 3 స్క్వేర్ 9 వస్తుంది. సో మన ఆన్సర్ ఫస్ట్ నెంబర్ ఎంత, 3 వస్తుంది. సో సెకండ్ నెంబర్ కోసం ఇక్కడ నెంబర్ని చూస్తాం. ఇక్కడ ఎప్పుడైతే 9 ఉంటుందో అప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ 3 or 7. మరి 3కి వెళ్ళన్నా 7కి వెళ్ళన్నా అప్పుడు ఎలా తెలుస్తుందంటే ఈ 3ని ఈ 9కి యాడ్ చేస్తే 12 రావడం జరిగింది. 12 కంటే ఇక్కడ ఉన్న నెంబర్ 13 అనేది పెద్దగా ఉంది. సో 12 కంటే ఇక్కడ ఉన్న నెంబర్ 13 అనేది పెద్దగా ఉంది కాబట్టి మనం 37కి వెళ్తాం. సో అవర్ ఆన్సర్ ఈస్ 37 అని చెప్పేసి తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఒక నెంబర్కి స్క్వేర్ రూట్ కావాలంటే లాస్ట్ నుండి 2 నెంబర్ల పైన ఒక లైన్ గీసుకుంటాం. నెంబర్ల పైన లైన్ గీసుకున్న తర్వాత ముందుకు వచ్చేసి దానికంటే ముందున్న నెంబర్ కంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటో చూస్తాం. దాన్ని మన ఆన్సర్లో ఫస్ట్ టర్మ్గా డిసైడ్ చేస్తాం. సెకండ్ నెంబర్ కోసం కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో మనం ఏది కావాలో చెక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. √19321 అని ఒక నెంబర్ ఉంది. సో దీనికి కూడా స్క్వేర్ రూట్ కావాలంటే మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ లాస్ట్ నుంచి 2 నెంబర్ల పైన ఒక లైన్ గీసుకోవాలి. లాస్ట్ నుంచి ఒక 2 నెంబర్ల పైన లైన్ గీసుకుంటే ఇక్కడ మనకి 193 ఉంది. సో 193 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. 193 కంటే ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అంటే 12 స్క్వేర్ అని చెప్పండి. సారీ 13 స్క్వేర్ ఎంత, 169. 14 స్క్వేర్ 196. అంటే దానికంటే 196 కంటే 193 అంటే 14 స్క్వేర్ కంటే ముందు ఉంటుంది కాబట్టి మన ఆన్సర్లో ఫస్ట్ వచ్చేది 13 అండి. సో మన ఆన్సర్లో ఫస్ట్ వచ్చేది 13. ఇప్పుడు సెకండ్ వచ్చే దానికోసం ఇక్కడ ఏ నెంబర్ ఉంది, 1 అని ఉంది. సో 1 ఉన్నప్పుడు మనకి 2 కేసెస్ ఉంటాయి, ఐదర్ 1 or 9. సో ఇప్పుడు 1 కావాలన్నా 9 కావాలంటే మన ఆన్సర్ ఐదర్ 131 139 అనేది ఈ రెండింటిలో ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఆప్షన్లో ఏదో ఒకటి ఉంటే కన్ఫర్మ్ చెప్పేస్తాం. కానీ ఇక్కడ ఆప్షన్లో ఒకటి లేకుంటే 2 కూడా ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న 13ని ఈ 13 స్క్వేర్ 139 169 కదా, దీనికి మనం యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 12 8 182 వచ్చింది.
ఈ 182 కంటే ఈ 193 పెద్దదా చిన్నదా? సో 182 కంటే 193 అనేది పెద్దది కాబట్టి మనం 139 ఆన్సర్ని టిక్ చేస్తాం. సో 139 ఆన్సర్ని టిక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు తెలియాల్సిన రెండు విషయాలు, ఈ లాస్ట్ నెంబర్ పైన ఎట్లా డిపెండ్ అవుతుంది. ఒకటి ముందుండే స్క్వేర్స్. సో ముందుండే స్క్వేర్స్ కోసం మనం 30 స్క్వేర్స్ ఎలాగో బైహార్ట్ చేస్తాం కాబట్టి అది మనకి వెళ్ళిపోతుంది. సో దానికంటే తర్వాత విషయం ఏంటి, ఈ లాస్ట్ నెంబర్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ 1 ఎట్లా వస్తుంది, 9 ఎట్లా వస్తుంది అనేది తెలియాలి. సో ఇది తెలుసుకోవడం కోసం మనం జనరల్గా ఏమేమి నెంబర్స్కి స్క్వేర్స్ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. మనకు వచ్చే నెంబర్స్ ఎట్లా ఉంటాయంటే, లాస్ట్కి 1 వస్తే 2 ఆప్షన్స్ ఉంటాయండి. 2 ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ 1 ఆర్ 9. ఎందుకంటే 1 స్క్వేర్ చేసినా 1 వస్తుంది, 9 స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ 1 వస్తుంది, 9 స్క్వేర్ 81. 81లో మళ్ళీ 1 ఉంటుంది కాబట్టి ఐదర్ 1 ఆర్ 9 వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ మన క్వశ్చన్లో లాస్ట్కి 2, 3 ఉంటే దానికి పర్ఫెక్ట్ రూట్ ఉంటుందండి. 2, 3 ఏది ఉన్నా సరే 2 ఉన్నా దానికి అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో 482 అనేది ఈ లాస్ట్కి 2 వచ్చే నెంబర్ ఇంకోటి రాదు కాబట్టి వాటికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండవు. ఇదే విధంగా 7, 8 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉండడం జరగదు. సో 2, 3, 7, 8 అనే నెంబర్స్ మన క్వశ్చన్లో ఉంటే వాటికి పర్ఫెక్ట్ రూట్ ఉండదు, అట్లా క్వశ్చన్స్ ఫామ్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 2 ఉందనుకుందాం. దీనికి లాస్ట్ నెంబర్ 2 కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఉండడం జరగదు. ఎప్పుడైనా సరే ఒక రూట్ లోపల 2, 3, 7, 8 ఇవి ఉంటే వాటికి పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉండవు అన్నమాట. సో 1 అయితే 1 అయిన ఆప్షన్, 2, 3 ఉండవు. నెక్స్ట్ వచ్చేది 4. 4కి 2 ఆప్షన్స్ ఉంటాయండి, ఒకటి 2, ఇంకోటి 8. 2, 8. 5కి మాత్రం ఒకటి ఆప్షన్ ఉంటుంది, 5. 6కి 2 ఆప్షన్స్ ఉంటాయి, 4, 6. 7, 8కి ఆప్షన్స్ ఉండవు. డైరెక్ట్గా 9కి వెళ్తే 3, 7. సో మనకి మొత్తం మీద 1కి 1 9 ఆప్షన్, 4కి 2 8 ఆప్షన్, 5కి 5, 6కి 4 6, 9కి 3 7. ఇవి మనకి జనరల్గా రిపీట్ అయ్యే ఫార్ములాస్ అండి, అంటే మెథడ్స్ అన్నమాట. సో అవి గుర్తుకుంటే మొత్తం ఏదైనా సరే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనం ఏమేం చేస్తున్నాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9కి మనకి 2, 3కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండదు, 7, 8కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండదు. 1కి ఏమో 1, 9 అంటే ఇక్కడ మనం 1, 2, 3 రాస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రాస్తే 1కి 1, 9. 2, 3కి ఉండదు. 4కి 2, 8. 4కి 2, 8. 5కి డైరెక్ట్గా 5. 6కి 4, 6. 6కి ఏమొస్తుంది మనకి 4, 6 వస్తుంది. సో 7, 8కి ఉండదు. 9కి వచ్చేసరికి 3, 7. 3, 7 రావడం జరుగుతుంది. సో అంటే క్లబ్ నెంబర్స్ అనమాట. 1 + 9 10, 2 + 8 10, 3 + 7 10, 4 + 6 10. అంటే మనకి ఈ నెంబర్స్ మాత్రమే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక్క విషయం మనం ఒక్కసారి నేర్చుకుంటే ప్రతి నెంబర్ని 2-3 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయడం పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్స్కి ఇదే మెథడ్ని అప్లికేబుల్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మనం, 1 4 6 4 1 అని చెప్పాను. సో 1 4 6 4 1. సో దీన్ని షార్ట్ టైంలో చెప్పాలంటే లాస్ట్ 2 నెంబర్స్ కన్సిడర్ చేస్తాం. లాస్ట్ 2 నెంబర్స్లో పక్కకు పెట్టేస్తే 146 ఉంది. సో 146 కంటే ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత, 12 స్క్వేర్ 144 అన్నమాట. సో 12 స్క్వేర్ ఎంత, 144. సో ఈ 12ని ఓకే, మన ఆన్సర్లో ఫస్ట్ నెంబర్ ఎంత, 12. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఐదర్ 1 ఆర్ 9 రావాలి. అంటే 121 129 అనేది ఆన్సర్. సో ఇది కూడా అంటే మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెన్ పేపర్ అవసరం. మీరు చెప్తే ఐదర్ 1 ఆర్ 9. సో అక్కడ 1 ఉంది కాబట్టి ఐదర్ 1 ఆర్ 9 అంటే 121 129. దేన్ని బేస్ చేసుకోవాలి, ఈ 144కి 12 యాడ్ చేయాలి. 144 + 12 156. 156 కంటే మన 146 చిన్నది కాబట్టి మనం 121 చూస్ చేసుకుంటాం. ఒకవేళ పెద్దది అయితే 129ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఒక నంబర్ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 భాగాలుగా చేస్తాం. 2 భాగాలుగా చేయడం అంటే లాస్ట్ నుంచి ఒక నెంబర్కి లైన్ తీసుకుంటాం. ఇట్లా లైన్ తీసుకున్నాం. ఇక్కడ ముందుండేది ఎంత ఉంది, 68. 68 కంటే ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ 64 అంటే 8 స్క్వేర్. ఆన్సర్ ఎంత, 8. ఇక్కడ 9 ఉంది కాబట్టి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, అయితే 3 ఆర్ 7. సో 83 87 అనేది ఎట్లా తెలుస్తుంది, 8 స్క్వేర్ 64 కదా, 64 8 కలిపితే ఎంత, 72. 72 కంటే చిన్నది కాబట్టి 83 ఆన్సర్. 83 అనేది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎటువంటి క్వశ్చన్కైనా ఈ లాజిక్ అప్లికేబుల్ అవుతుంది. సో మనకి స్క్వేర్ రూట్ కావాలంటే మనకు అడిగేది ఫస్ట్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్గా ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. సో దాన్ని కనుక్కోవడానికి ఇప్పుడు ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్, 64కి పక్కకు పెట్టేస్తే 585 ఉంటుంది. సో 585 అంటే మనకి 576 24 స్క్వేర్, 576 24 స్క్వేర్ 576 వస్తుంది. దీనికి మళ్ళీ 24 యాడ్ చేస్తే 600 కంటే తక్కువది కాబట్టి మనకి ఇక్కడ లాస్ట్ 4 ఉంటే 2 ఆప్షన్స్, ఐదర్ 4 ఆర్ 6. సో బై గో ఫర్ లాస్ట్కి 4 ఉంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి,
ఐదర్ 4 ఆర్ 6 వస్తుంది అనమాట. సారీ, లాస్ట్కి 4 ఉంటే 2 ఆప్షన్స్, ఐదర్ 2 ఆర్ 8, 2 ఆర్ 8 వస్తుంది. సో 2, 8లో మనం ఎటు వెళ్తాం, ఇక్కడ మనకి 600 కంటే చిన్నగా ఉంది కాబట్టి 22కి వెళ్తాం, అంటే 242 అని చెప్పేసి ఆన్సర్ రాస్తాం. అంటే మనకి ఈ చిన్నగా పెద్దగా అనేది డిసైడ్ చేయడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒక 10 నెంబర్లు మీరు తీసుకొని ప్రాక్టీస్ చేసి ఈ మెథడ్ ప్రకారం నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో మీకోసం ఒక క్వశ్చన్ మేము అంటే క్వశ్చన్ పోస్టింగ్ చేయడం జరుగుతుంది. దీని ఆన్సర్ మీరు చేసి చెప్పండి. సో మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ 193/21 వాల్యూ ఎంత. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇది కూడా వితౌట్ పెన్ పేపర్ చేయడానికి ట్రై చేయండి. ఈ మెథడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ని వితౌట్ పెన్ పేపర్ 2-3 సెకండ్స్లో చెప్పడానికి ట్రై చేయండి. సో 193/21 వాల్యూ ఎంత వస్తుందో దాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ని మేము అందుబాటులో పెట్టడం జరిగింది. సో మీరు వాటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, మోడల్ పేపర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అన్ని రకాల ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పేపర్ అప్లోడ్ చేస్తున్నాం. ప్లీజ్ విజిట్. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటుండే అండి పేపర్స్ అనేవి. ఫ్రీ పీడిఎఫ్స్ అవన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.